నిజామాబాద్ జిల్లా బోధనకు ఎమ్మెల్యే షకీల్ ఏం చేశారు? 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న హామీ నెరవేరిందా? నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అనుచరుల ఓవర్ యాక్షన్ సంగతి ఏంటి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కట్టారు? కేసీఆర్ సర్వేల్లో ఎమ్మెల్యేకు తక్కువ మార్కులు ఎందుకు వస్తున్నాయి? బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ 1952లో ఏర్పడింది. ఓటర్లు 1,97,389 మంది. బోధన్, రేంజల్, నవీపేట, ఎడపల్లి మండలాలు ఈ పరిధిలో ఉన్నాయి. 50% బీసీ ఓటర్లు, 38% మైనార్టీలు, 12% ఇతరులు ఉన్నారు. బీసీ మైనార్టీలే గెలుపు ఓటములను డిసైడ్ చేస్తారు. 1999, 2004, 2009లో వరుసగా 3 సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు సుదర్శన్ రెడ్డి. 2014లో టీఆర్ఎస్ నుంచి షకీల్ గెలిచి సుదర్శన్ కు బ్రేకేశారు. టీడీపీ నుంచి పోటీ చేసిన మేడపాటి ప్రకాష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఎమ్మెల్యే అయిన తొలి ఏడాదిన్నరలో షకీల్ ప్రజలకు అందుబాటులో లేరు అన్న అభిప్రాయం పెరిగింది. దానికి తగ్గట్లే కేసీఆర్ సర్వేలో ఆయన గ్రాఫ్ 38% పడిపోయింది. తర్వాత పద్ధతి మార్చుకోవడంతో ఇటీవల సర్వేలో అది 49% చేరింది. అయినా ప్రజల్లో అసంతృప్తి మాత్రం పూర్తిగా తగ్గలేదు. ఇటీవల ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు ఇరిగేషన్ అధికారిని తీవ్రస్థాయిలో తిట్టడం, ఉద్యోగులు ఆందోళనకు దిగడం ఆయనకు ఇబ్బందులు తెచ్చింది. నియోజకవర్గంలో ప్రధాన సమస్య నిజాం షుగర్ ఫ్యాక్టరీ. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కంపెనీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపిస్తుందని ఎన్నికల టైంలో వాగ్దానం చేశారు షకీల్. 3 ఏళ్లు దాటినా ఆ హామీ నెరవేరకపోగా ఫ్యాక్టరీ అసలుకే మూతపడింది. పూర్వ వైభవం తెస్తానని చెప్పి మొత్తానికి రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. 12 నెలల నుంచి మాకు జీతాలు లేవు. దయచేసి వాళ్ళు ఇచ్చిన ఎన్నికలో ఒక్క మాట కూడా ఇంతవరకు నిర్ణయించుకోలేదు. ఇప్పుడు బిచ్చాలది ఎట్లయిపోయిందో షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు అది అట్లా అయిపోయినాము. నేను ఇప్పుడు చెప్పులు కుట్టుకుంటున్నా. నేను ఒక మూచివాడిని. నాకు ఇంట్లో వెళ్తలేదు. 15 నెలల నుంచి అప్పులు తెచ్చినా చేసినా ఎక్కడ దాకిస్తారు? ఇంట్లో వెళ్ళకుంటే బోధన అంటే అందరూ తెలుసు. షుగర్ ఫ్యాక్టరీ అది పెద్ద షుగర్ ఫ్యాక్టరీ, దీనికి మించిన ఫ్యాక్టరీ లేదని అందరూ తెలుసు. కానీ ఈ రోజు ఏమైంది, మా బతుకు మాకు 15 నెలల జీతాలు లేవు. ఎమ్మెల్యే గారు కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చిండు. ఇప్పుడు హామీ అసలు నెరవేర్చుకోకపోగా అసలు మమ్మల్ని లెక్క చేస్తలేరు. ఇది ఎంతవరకు న్యాయం? మేము మేము ఎంప్లాయీస్ కాదు. ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద బోధన మొత్తం ఆధారపడి ఉన్నది. ఈ రోజు అందరూ ఇప్పుడు రోడ్డున పడ్డారు. దీని స్థితిగతి ఏంటని మనకు ఎవరు తెలపట్లేదు. మేము రోడ్డున పడ్డాం. సెగ్మెంట్ మొత్తానికి నీరందించే ఏందా స్కీమ్ 3 ఏళ్ల నుంచి మూలన పడింది. దీంతో ఊళ్లలో తాగునీటి కోసం అల్లాడుతున్నారు. అదేమని అడిగితే మిషన్ భగీరథ కింద నీళ్లిస్తున్నామంటున్నారని, ఎప్పుడో వచ్చేదానికోసం ఇప్పుడు వాడుకలో ఉన్న వాటర్ స్కీమ్ ను నిర్లక్ష్యం చేయడం ఏంటని అడుగుతున్నారు ప్రజలు. భగీరథ అందుబాటులోకి వచ్చే వరకైనా ఏం చాతో మా గొంతులు తడపమంటున్నారు. రోడ్డు చేస్తామని సగం చేసేసారు. ఇప్పుడు బియ్యం వస్తున్నాయి. బియ్యము ఒక నెల ఇస్తున్నారు, ఒక నెల ముంచేస్తున్నాడు. వెనక ముందు అవుతుంది. పింఛన్లు సుఖ ఇస్తామనుకుంటే ఇప్పుడు అంత బాధ అవుతుంది, బాగా బాధ అవుతున్నది. ఏం చేస్తారు? ఇప్పటిదాకా మా రెంజలకు ఇవరకు రాలేదు సార్. మా ఎమ్మెల్యే మాకు ఏం చేస్తాము ఏమని చెప్పాలి. ఇప్పటిదాకా రాలే, మేము చూడలే, రెంజలకే రాలే అసలు. నవీపేటలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ డిమాండ్ అలాగే ఉండిపోయింది. ఈ వంతెన కడితే స్థానికులతో పాటు బాసర పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సమస్యలు తీరతాయి. ఈ రూట్లో రైళ్ల రాకపోకలు ఎక్కువ కావడం, తరచూ గేటు పడుతూ ఉండడంతో చాలా టైం వృధా అవుతోంది. ఈ విషయంలో ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. గేటు వేయడం జరుగుతోంది. దానివల్ల నవీపేట ప్రాంతం గుండా బాసర పుణ్యక్షేత్రానికి వెళ్లే వేలాది వాహనాల ప్రయాణికులకు అనేకమైన తీవ్ర ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి. అధికారులకు విన్నవించడం జరిగింది. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే షకీల్ గారు కూడా ఈ యొక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇన్ని 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దీని మీద ఎటువంటి స్పందన గానీ పర్యవేక్షణ గానీ ఇంతవరకు జరగలేదు. నవీపేటలో ఎర్రగుంట రిజర్వాయర్ పనులు ఇంకా పూర్తి కాలేదు. 12,000 ఎకరాలకు 2 పంటలకు సాగునీరు అందించే ఈ రిజర్వాయర్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు రైతులు. కానీ పనులు మాత్రం నిదానంగా జరుగుతున్నాయి. త్వరగా పూర్తి చేయించి తమకు సాగుయోగ్యం కల్పించమంటున్నారు అన్నదాతలు. మిషన్ భగీరథ అంటున్నారు, ఏమంటున్నారు, కానీ ఇప్పటికొచ్చి ఒక్క అధికారి కూడా దీన్ని పూర్తి చేయడం లేదు. సగం పని ఆపేసారు. అధికారులు వచ్చి కానీ ఇప్పుడు మిషన్ భగీరథ అది ఇది అని అంటున్నారు తప్ప మా చర్ని కానీ కెనాల్ కానీ ఇదివరకు వచ్చి పట్టించుకున్న నాదులు అయితే ఎవరు లేరే. మా బాధలు అసలు ఎవరికి చెప్పాలో అర్థం కాదు. రుణమాఫీ విషయంలో చాలా మంది రైతులు అసంతృప్తితో ఉన్నారు. విడతల వారి మాఫీ వల్ల వచ్చిన డబ్బంతా వడ్డీలకే సరిపోయిందని, ఇక మాకేం లాభం అంటున్నారు. నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆర్భాటంగా శంకుస్థాపనలు జరిగాయి తప్ప పనులు మొదలవలేదు. 3 ఏళ్లలో కట్టని వాళ్లు వచ్చే 2 ఏళ్లలో ఇంకేం కడతారని అడుగుతున్నారు స్థానికులు. ఇల్లు వస్తున్నాయి అంటున్నారు,
కానీ ఇంతవరకు ఇల్లు రాలేదు. అసలు వచ్చి ఒకసారి ముగ్గు పోసి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ మళ్ళీ ఇంతవరకు ఎమ్మెల్యే కానీ మళ్ళీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ దాని గురించి మర్చిపోయారు. ఆల్రెడీ పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పటి వరకు. నైపేట మండలంలో గవర్నమెంట్ మేము ఇది చేసినాం అది చేసినాం అని అన్ని చెప్పడమే కానీ ఏది వరకు కింది స్థాయి వాళ్ళకు చేరిందేం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు కానీ ఏడ కట్టించింది లేదు, నాదలేదు, దాన్ని దాఖలలేదు. మరి అదే విధంగా చూసుకుంటే రైతు వారిగా రుణం మాఫీ చేస్తామని చెప్పారు. ఆ రుణం అనేది ఒకేసారి మాఫీ అవుతుంది అని చెప్తే బాగుంటుంది సార్. 4 సార్లు అన్నారు, మళ్ళీ బ్యాంకులో యథావిధిగా మాపు బరాబరే ఉంటున్నది. ఎమ్మెల్యే చేసేదేం లేకపోగా ప్రజల కష్టాలు రెట్టింపు చేశారని విమర్శిస్తోంది ప్రతిపక్షం. 56 గ్రామాలకు శుద్ధమైన నీరు అందించే ఏంచా స్కీమును మూతవేసి ఎండబెడుతున్నారని విమర్శిస్తున్నారు విపక్ష నాయకులు. ఉన్న ఫ్యాక్టరీని మూసేయించి కార్మికులను రోడ్డున పడేయడమేనా అభివృద్ధి అని అడుగుతున్నారు. ఇక్కడ కేవలం ఒక మండల్ నుంచే ఇంకో మండలికి ఇచ్చే పరిస్థితులు లేనప్పుడు మరి ఈయన సింగనూరు నుంచి తీసుకొచ్చి ఇన్ని గ్రామాలకు ఇస్తారని ఎలా నమ్మాలని? ఇవి కేవలం గొప్పలు చెప్పుకోవడానికి కొందరు కాంట్రాక్టర్లని అధికారులను నడపడానికే తప్ప అది గత 50 సంవత్సరాల నుంచి నడిచిన షుగర్ ఫ్యాక్టరీని మళ్ళీ తెరవకుండా ఎప్పటికీ క్లోజ్ చేసే విధంగా ప్రణాళిక చేస్తూ ఉన్నారు. అన్ని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఏదన్నంటే ఇప్పుడు రైతులకు ఇష్టమంటారు. రైతులు ఇప్పుడు ఒక ప్రభుత్వం నడుపని ఫ్యాక్టరీని రైతులు నడుపుతారు. ఎమ్మెల్యే షకీల్ వెర్షన్ మాత్రం మరోలా ఉంది. నిజాం షుగర్స్ విషయంలో తప్పంతా రైతులదేనంటున్నారు. సొసైటీగా ఏర్పడి నడిపించుకునే అంశాన్ని పరిశీలించాలంటున్నారు. మిషన్ భగీరథ పూర్తయితే అన్ని గ్రామాలకు వద్దంటే మంచినీళ్లు ఉంటాయంటున్నారు శాసనసభ్యుడు. 2 బెడ్రూమ్ పని 2 పడకల ఇల్లు కూడా వాగ్దానం చేసినాం ఎలక్షన్లో. ఆ పనులు కూడా ఆల్రెడీ మొదలైనాయి. బోధన్ నియోజకవర్గంలో కూడా పనులు మొదలైనాయి. ఇంకా అదనపు 1000 ఇండ్లు కూడా మాకు వచ్చినాయి. 1700 ఇండ్లు అయిపోయినాయి. వచ్చే ఎలక్షన్ వరకు దాదాపు 4000 ఇండ్లు బోధన్ నియోజకవర్గంలో కట్టిస్తున్నాం. అన్ని విధాలుగా ఫ్యాక్టరీ మనం ఓపెన్ చేసి నేను ఇస్తా. మళ్ళా రైతులు సొసైటీ చేసుకొని ఫ్యాక్టరీని ఓపెన్ చేసుకొని నడిపించుకోండి అంటే బోధన్ రైతులు ముందుకు రాలే. ఇక్కడ ఉన్న యాజమాన్యం కూడా 300 కోట్లు ఈ 400 కోట్లు ఇవ్వండి అని కోర్టుకు వెళ్తూ మన ప్రభుత్వాన్ని లిటరల్లీ బ్లాక్మెయిల్ చేస్తుంది. కాబట్టి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము ఇట్లనే ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఇవ్వలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కూడా మళ్ళొక్కసారి ప్రజాప్రతినిధులు అందరు పోయి కన్విన్స్ చేసి ఫ్యాక్టరీ మొదలుపెట్టే యోచనలో మేము ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. తప్పకుండా వాటర్ ఏదైతే ప్రాబ్లం ఉంది ఎంచా స్కీమ్ కింద ఉన్న సప్లై అవుతున్న విలేజెస్కి ఏదైతే ఉంది దాన్ని ప్రియారిటీ మీద వాటర్ గ్రిడ్లో తీసుకొని తప్పకుండా ఈ డిసెంబర్ వరకు శాశ్వతంగా ఆ నీళ్ళ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. త్రివేణి సంగమంగా పేరున్న కందకూర్తిని పర్యాటక కేంద్రంగా మారుస్తామన్న హామీ నెరవేరలేదు. అయితే నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగిలో 1,00,000 ఎకరాల వరకు సాగునీరు అంది పంటలు పండాయి. మొత్తం మీద 3 ఏళ్లలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీల్లో కొన్ని నెరవేర్చారని, చేయాల్సింది చాలా ఉందన్న అభిప్రాయం నియోజకవర్గంలో ఉంది. మొదటి ఏడాదిన్నరకు ఇప్పటికీ ఆయన తీరు మారిందని, వచ్చే 2 ఏళ్లలో ఇంకా మారితే తప్ప సుదర్శన్ రెడ్డి లాంటి సీనియర్ను ఢీకొట్టడం సాధ్యపడదంటున్నారు లోకల్ పొలిటికల్ పండిట్స్.